నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే చాలా మంది చాలా చదువుకుంటారు. చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. అయినా సరే వారికి కొన్ని ఉద్యోగాలు అంటే వాళ్ళు అనుకున్న ఉద్యోగాలలో రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఉద్యోగం సరిగ్గా దొరకక ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది వయసు చిన్నదైనా కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉంటారు. సో వీటన్నిటికి పరిష్కరించడానికి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారు మనతో ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, నేను చెప్పింది విన్నారు కదా. కొంతమంది ఏంటంటే చదువుకుంటారు, తెలివితేటలుంటాయి, ఒక రేంజ్ లో ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు అనుకున్న జాబ్ మాత్రం రాదు. సో దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, మనిషి జ్ఞానానికి గ్రహస్థితులకి సంబంధాలు లేవు. వాళ్ళల్లో ఉండవలసిన జ్ఞానము, వాళ్ళల్లో ఉండవలసిన బలము అన్ని రకాలుగా సహకరించాలి అంటే మనకు ఉండవలసిన గ్రహస్థితి కూడా కొన్ని రకాలుగా అతనికి బలమైన సహకారం అనేది ఉండాలి. అలాగ ఉన్నప్పుడే మనిషిగా మనుగడ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నడవల్లో, కొంతమంది యోచనలో కొన్ని రకాలుగా ఎంత కష్టపడ్డా చదువుకున్న తర్వాత కూడా జాబ్ చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఇది సాధించాలని అనుకొని పోరాటం చేసినా కానీ కొంతమందికి దక్కకోకుండా నోటికాడికి వచ్చిన అన్నం కూడా బయటికి పోతూ వాళ్ళకి మనశ్శాంతి లేక ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారమ్మా. ముఖ్యంగా అనేది వాళ్ళకి జాతక చక్ర బలములో కొన్ని దోష ప్రభావాలు, ఆ జాతకమే కాకోకుండా మనిషి మనుగడలో కూడా కొద్దిగా ముందుకు పోకోకుండా, అతని ముఖ తేజస్సులో కూడా బలము లేకోకుండా, అనుకూలమైన దిశ నడవడి కాకోకుండా ఆ మనిషిలో అనేది కొంత నిరాశ మిలిగిపోతూ అది సాధించలేనేమోనన్న పిరికి కూడా అతనిలో ఏర్పడిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళల్లో గ్రహస్థితి దెబ్బతిన్నది, కొంత చెడు సూపు ప్రభావం ఎక్కువైపోయింది, ముఖ తేజస్సు పడిపోయింది. ఆ తేజస్సు బలం అనేది తగ్గటం వల్లనే అతనికి అందేది అందదు, దక్కేది దక్కదు. జాబు గురించి పరుకులాడుతూనే ఉంటాడు, ఆ జాబు దగ్గరికి వస్తుంటుంది, పక్కకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని అక్కడ చదివే దాంట్లో కూడా ఆ జ్ఞాపక శక్తి కూడా తప్పిపోతూ ఉంటాడు. రాసే దాంట్లో కూడా కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాగ ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటే ఈ గ్రహ ప్రభావాలు, చెడు ప్రభావితమైన సమస్యలు, దక్కేది దక్కకోకుండా ముఖ తేజస్సు పడిపోవటం, ఇలాంటి సమస్యల వల్లనే వాళ్ళకి అందేది దూరం అవుతూ ఉంటుంది. అలాగ సమస్యతో ఉండేవారు ఎవరైనా మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు ఎంత దూరం వెళ్ళినాయి, ఏ వయసులో ఎంతవరకు నడుస్తుంది, నీ వయసు జ్ఞానం ఎంత ఉంది, నీ తత్వం ఎంతవరకు నడుస్తుంది అనేది మనం గమనించి వాళ్ళ చక్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగరీత్యా ముందుకెళ్లే విధంగా మనం తప్పక వాళ్ళకి సాకారం చేయొచ్చమ్మా. అలాగే గురువుగారు, నేను అడిగిన రెండో ప్రశ్న ఆరోగ్యం. ఆరోగ్యం అనేది కొంతమందికి ఎప్పుడు ఏదో రకంగా బాధిస్తూనే ఉంటుంది. ఇలాంటి వారికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, అనారోగ్య సమస్యలకి మనం పరిష్కారం చేయలేం. అనారోగ్య సమస్యలలో దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్యంలో ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టకపోవటం, వాళ్ళ స్థితిగతులు ప్రశాంతంగా లేకపోవటం, ముఖ్యంగా ఎందుకంటే తల్లి వాళ్ళల్లో ఉండవలసిన సమస్య చెడుకి బానిసైపోయింది. మంత్రానికి ఇబ్బంది పడుతున్నారు, ప్రయోగం జరిగింది వాళ్ళ మీద అన్నమాట. అలాగ ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ మంత్రానికి ఇబ్బంది పడుతూ శాతబడో, చెల్లంగో, శుద్ర పూజో, లేకపోతే ఏదన్నా కర్మ దాటుడు కర్మో, లేకపోతే కొంతమంది సూపు వల్లనో ఇలాగ జరుగుతుందనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాంటి సమస్య వాళ్ళ మీద ఏర్పడితేనే వాళ్ళకి అనారోగ్య దెబ్బతింటుంది, మనశ్శాంతి కోల్పోతారు. వాళ్ళకు ఉండవలసిన ఆరోగ్యంలో ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు, నీరు గారిపోతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండవలసిన సమస్య ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలాగ తెలుసుకున్న వెంటనే మనకు అంజనం వేస్తే, వాళ్ళ పేరు మీద భూగర్భ అంజనం వేస్తే అనారోగ్యానికి గురయ్యారా, లేకపోతే మంత్రానికి గురయ్యారా, లేదంటే శుద్రానికి, చెల్లంగికి, చేతబడికి ఏమైనా గురయ్యారా మనం చూసి వాళ్ళకి మనం మంచి మార్గాన్ని చేసి వాళ్ళని 9 రోజులలో ఆ దుష్ట సమస్య నుంచి బయటపడేయచ్చు. అయితే మీకు కూడా గనక ఉద్యోగ, ఆరోగ్య ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్కి కాల్ చేస్తే గురూజీ మీకు అందుబాటులో ఉంటారు. నమస్కారం.